సో మీరు హెయిర్ అనేది మీకు చాలా సపోర్టింగ్ చేస్తుంది. ఈరోజు మనం చూపించిన ప్రోడక్ట్ అనేది ఇప్పటివరకు మీకు ఏ వీడియోలో కూడా చూపించలేదు. ఓకేనా. సో ఇంతకుముందు చూపించిన ప్రోడక్ట్లు అన్నీ అది వేరు ఇది వేరు. ఓకే, చెక్ చేసుకోవచ్చు. సో హెయిర్స్ కూడా వాల్యూమ్ కూడా వస్తూ ఉంటుంది. ఎక్కువ రోజులు వాడుకున్నప్పుడే మీకు బెనిఫిట్స్ వస్తూ ఉంటాయి. సో తక్కువ రోజులు వాడుకునే బెనిఫిట్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఓకేనా. సో ఇంకా మీకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలి, మొత్తం కంట్రోల్ అవ్వాలంటే మీరు వాడుకున్న మొట్టమొదటి నుంచే మీకు రిజల్ట్స్ అనేది వస్తూ ఉంటాయి. ఓకే, చూసారు కదా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు హెయిర్ ప్రొడక్ట్లు చాలా వాడు ఉంటారు. ఆ ప్రోడక్ట్ కొనకముందు ఆ ప్రోడక్ట్ ఎలా వర్క్ అవుతుంది అనేది ఇప్పటి వరకు మీరు ఎవరు చూపించుంటారు, కానీ మేము చూపిస్తాం. ఇదే మా స్పెషల్. చేతుల్లో బాటిల్ పట్టుకుని గాల్లో జుట్టు లేపుతూ నోట్లో గొప్ప గొప్ప మాట చెప్పేటప్పు అసలు మీకు కానే కాదు. డైరెక్ట్గా రిజల్ట్స్ మీ కనితోనే చూడండి. ఒక ప్రోడక్ట్ కొనే ముందు ఆ ప్రోడక్ట్ ఎలా వర్క్ అవుతుంది, దాని యొక్క బెనిఫిట్స్ ఎలా ఉంటాయి మీ కనితో చూసిన తర్వాత ప్రోడక్ట్ సెలెక్ట్ చేయండి. అలా చూడాలంటే వీడియోస్ ఉండాలి కదా. మా ఛానల్లో ఒక వీడియో చూస్తే నమ్మకం రాదు, 10 వీడియోలు చూసినా నమ్మకం రాకపోవచ్చు. ఈ ఛానల్లో 100కి పైన డెమో వీడియోస్ ఉన్నాయి, చూడండి, నమ్మకం వస్తుంది. ఓకేనా. మా యొక్క స్పెషల్ ఏంటి తెలుసు కదా, ప్రోడక్ట్ కొనకముందే ఫలితాలు పరిచయం. ఇప్పటి వరకు మీకు ఎక్కడ ఎవరు చూపించలేదు, మేము చూపిస్తున్నాం. ఓకే, మనం ఇప్పుడు హెయిర్ వాష్ చేసి వచ్చిన హెయిర్ ఇది. ఓకే, సో హెయిర్ వాష్ చేసి వచ్చిన హెయిర్ సో బౌన్స్ షో వస్తుంది చూడండి. ఓకే, సో బౌన్స్ వస్తూ ఉంటుంది, సిల్కీ స్మూత్. సో ఈరోజు మనం ఒక హెయిర్ ప్రోడక్ట్ వాడాము, అది ఇంకా మీకు బాగా సో మన దగ్గర 6 రకాల ప్రోడక్ట్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క ప్రోడక్ట్ అనేది ఒక్కొక్కటి మీకు చూపిస్తూ వస్తున్నాము, ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కొక్కటి. ఓకే, సో అన్ని ప్రోడక్ట్లు మీకు వాడి చూపించారు కాబట్టి ఓకే. సో హెయిర్ సిల్కీ స్మూత్గానే. సో హెయిర్ వాష్ చేసిన రోజు మీ హెయిర్ అనేది మీకు చాలా సపోర్టింగ్ ఉంటుంది, సిల్కీ ఉంటుంది, సపోర్టింగ్ ఉంటుంది. ఓకే, సో హెయిర్స్ కూడా మంచి సపోర్ట్ చేస్తూ ఉంటుంది, చాలా ఒత్తుగా తయారవుతూ ఉంటాయి హెయిర్స్ కూడా. సో సో మీరు ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కొక్క వీడియో మీరు చెక్ చేసుకుంటే తెలుస్తుంది. సో దీనికి బిఫోర్ ఉన్న వీడియో మనం అది వేరే ప్రోడక్ట్ యూజ్ చేసాము హెయిర్ వాష్ చేసినప్పుడు, ఇది వేరే ప్రోడక్ట్. ఓకే, సో మీరు ఎలాంటి డిఫరెన్స్ చూసినప్పుడే మీకు ఒక క్లారిటీ వస్తూ ఉంటుంది. ఓకే, సో చూస్తున్నారు కదా హెయిర్స్ కూడా ఎంత వాల్యూమ్ వచ్చింది, ఎంత సపోర్టింగ్ వచ్చింది, ఎంత వాల్యూమ్ వచ్చింది. ఓకే, సో చాలా థిక్గా తయారవుతూ ఉంటాయి హెయిర్స్ కూడా. మీరు వాడుకునే కొద్ది కూడా మీ హెయిర్స్ అనేది చాలా ఒత్తుగా తయారవుతూ ఉంటాయి, సపోర్టింగ్ ఉంటుంది, సిల్కీ ఉంటుంది, స్మూత్ ఉంటుంది. ఓకే, సపోర్టింగ్ ఉంటుంది, సిల్కీ ఉంటుంది, స్మూత్ ఉంటుంది, బౌన్స్ వస్తుంది హెయిర్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో మీరు హెయిర్ అనేది మీకు చాలా సపోర్టింగ్ చేస్తుంది. ఈరోజు మనం చూపించిన ప్రోడక్ట్ అనేది ఇప్పటివరకు మీకు ఏ వీడియోలో కూడా చూపించలేదు. ఓకేనా. సో ఇంతకుముందు చూపించిన ప్రోడక్ట్లు అన్నీ అది వేరు ఇది వేరు. ఓకే, చెక్ చేసుకోవచ్చు. సో హెయిర్స్ కూడా వాల్యూమ్ కూడా వస్తూ ఉంటుంది. సో చిక్కు కూడా పడదు. ఓకేనా. సో అలా ఏమైనా చిక్కు పట్ట కూడా జస్ట్ అలా అన్నారనుకోండి మీ హెయిర్స్ మొత్తం కిందకు వచ్చేస్తాయి. ఓకే,
సో మనం ఇంకా హెయిర్స్ని దువ్వను కూడా దువ్వలేదు. ఓకేనా, చూపిస్తున్నాం మీకు. సిల్కీ ఉంది, స్మూత్ ఉంది. ఓకే, సో మీకు ఇలా చూపిస్తే మీకు క్లారిటీ వస్తుంది. చూడండి. ఓకేనా, సో హెయిర్ 0 హెయిర్ ఫాల్ చూపిస్తున్నాము. మన హెయిర్లో తలస్నానం చేసేస్తున్నది కూడా హెయిర్స్ కూడా మంచి షైనింగ్ వస్తూ ఉంటుంది, స్మూత్ వస్తూ ఉంటుంది, చాలా సపోర్టింగ్ చేస్తూ ఉంటుంది. మీ హెయిర్ బౌన్సీ వస్తూ ఉంటుంది. హెయిర్ చాలా ఒత్తుగా తయారవుతూ ఉంటాయి. ఓకే, చూస్తున్నారు కదా, చాలా ఒత్తుగా తయారవుతూ ఉంటాయి. మీ యొక్క హెయిర్స్ అనేది మీకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. బాయ్స్ కైనా లేడీస్ కైనా మీరు వాడుకున్న మొట్టమొదటి నుంచే మీ హెయిర్స్ అనేది మీలో హెయిర్ ఫాల్ ఉన్నా ఇలాంటి మొత్తం మీకు తగ్గుతూ ఉంటాయి. ఓకే, మన యొక్క ప్రోడక్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నాము. మీకు ఎవరికైనా హెయిర్ ప్రాబ్లం ఉన్నా, హెయిర్ పెరగపోతున్నా, మీరు వాడుకునే నార్మల్ ఆయిల్స్ అనేవి మీకు సెట్ కావు. ఓకే, సో ఎవరికైనా మీకు అనుభవం ఉంటే ఓకే, అనుభవం లేకపోతే మీ సరౌండింగ్లో ఉన్న పర్సన్స్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, సో సరౌండింగ్లో ఉన్న పర్సన్ మీరు చెక్ చేస్తున్నప్పుడే మీకు తెలుస్తుంది. సో మన యొక్క ప్రాబ్లం అనేది పెరుగుతుందా తగ్గుతుందా, అసలు మనం వాడుకునే ప్రోడక్ట్ అనేది మాకు సెట్ అవుతుందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలి. ఓకేనా, సో అలా చెక్ చేసుకున్నప్పుడే మీరు అసలు ఈ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోవడం లేదా మీకు అప్పుడే తెలుస్తుంది. ఇప్పుడు చాలామంది అనుకుంటూ ఉంటారు, మీరు చాలా హెయిర్ ప్రోడక్ట్స్ వాడాం కదా, ఏది పని చేయలేదు అనుకుంటూ ఉంటారు. ఓకేనా, సో ఈ ప్రోడక్ట్ యొక్క స్పెషల్ ఏంటంటే మన దగ్గర 6 రకాల కాన్సెప్ట్ ప్రోడక్ట్లు ఉంటాయి. మీరు ఫస్ట్ మంత్ ఒక ప్రోడక్ట్ వాడారు అనుకోండి, అందులో మీకు ఫాస్ట్ రిజల్ట్స్ వస్తున్నాయి, స్లో రిజల్ట్స్ వస్తున్నాయి, ఎంతవరకు బెనిఫిట్స్ వస్తున్నాయి మనం బేస్ చేసుకుని సెకండ్ మంత్ ప్రోడక్ట్ చేంజ్ చేసి ఇవ్వడం అనేది మన యొక్క స్పెషల్ ఇది. ఓకే, మన యొక్క మోస్ట్ స్పెషల్ కూడా ఇదే. సో హెయిర్స్ కూడా చూశారు కదా, చాలా వాల్యూమ్ వస్తూ ఉంటుంది. ఓకే, సో ఇలా బండ పెట్టుకున్నారంటే సో లుకింగ్ అనేది చాలా చేంజ్ అవుతూ ఉంటుంది మీకు. ఓకే, సో చాలా సపోర్టింగ్ చేస్తూ ఉంటుంది మీ హెయిర్ అనేది మీకు. ఓకేనా, ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత మనం ఇంత మంచి ప్రోడక్ట్ వరకు వాడలేదు ఫీల్ మీకు మొదటి రోజు నుంచే వస్తూ ఉంటుంది, అది మీకు తెలుస్తూ ఉంటుంది. ఓకే, ఇంకా మీరు ఫినిషింగ్ ఇచ్చే కొద్ది కూడా స్టార్టింగ్ ఏం చేస్తారంటే స్టార్టింగ్ ఇలాంటి పళ్ళ మధ్య కాపీ కొన్ని దువ్వని వచ్చేయండి చిక్కు తీసుకునేటప్పుడు. ఓకేనా, స్టార్టింగ్ అనేది పళ్ళ మధ్య గ్యాప్ అనేది దువ్వెన వాడుకోవాలి చిక్కు తీసుకోవడానికి. తర్వాత మనం ఫినిషింగ్ ఇస్తాం కదా, ఫినిషింగ్ ఇచ్చినప్పుడు మీకు అందులో ఉన్న బెనిఫిట్స్ మొత్తం మీకు కనిపిస్తూ ఉంటాయి. ఫినిషింగ్ అంటే సన్న దువ్వెన వాడుకుంటారు కదా, ఓకేనా. ఈరోజు మనం ఆయిల్ అప్లై చేయట్లేదు, మీకు పూర్తిగా కంప్లీట్ రిజల్ట్స్ మీకు కంప్లీట్ చూపించారు కాబట్టి. ఓకేనా, సో హెయిర్స్ కూడా చాలా మెరుస్తూ ఉంటాయి. ఓకే, సో బౌన్స్ వస్తూ ఉంటుంది, షైనింగ్ వస్తూ ఉంటుంది, హెవీ షైనింగ్ వస్తూ ఉంటుంది హెయిర్స్ కూడా. ఓకే, మీరు చెక్ చేసుకోవచ్చు. చాలా సిల్కీ ఉంటుంది, స్మూత్ ఉంటుంది, హెయిర్స్ కూడా ఎక్కడ స్టిక్ అవ్వు, మంచిగా ఉంటూ ఉంటాయి. ఓకే,
హెయిర్స్ కూడా ఎక్కడ స్టిక్ మంచిగా ఉంటాయి, సిల్కీగా స్మూత్ ఉంటుంది, అంత మంచిగా బౌన్స్గా ఉంటుంది. మీరు చెక్ చేసుకోవచ్చు. సో మరి ఎంత స్పెషల్గా మీకు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కారణం ఏంటంటే మన ప్రోడక్ట్లో సైడ్ ఎఫెక్ట్స్ లేవు అని మీకు నిరూపించడం, మన ప్రోడక్ట్లో మంచి రిజల్ట్స్ ఉన్నాయి అని మీకు నిరూపించడం. సో ఓకేనా. సో మంచి రిజల్ట్స్ లేకపోతే ఇక్కడ కెమెరా పర్ఫార్మెన్స్ ఉండదు. ఇక్కడ ఉన్నా కూడా వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి చేపిస్తాం, కానీ మన ప్రోడక్ట్లో రిజల్ట్స్ లేకపోతే మన పర్సన్స్ ఉండరు. చిన్న లాజిక్ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఓకే. చూసారు కదా, జడేసినా కూడా మంచి షైనింగ్ వస్తూ ఉంటుంది, స్మూత్ వస్తూ ఉంటుంది. ఓకే. మంచి షైనింగ్ వచ్చింది, చూస్తున్నారు కదా, చాలా వాల్యూమ్ కనిపిస్తుంటుంది హెయిర్స్ కూడా. సో అంటే ఎంత బెనిఫిట్స్ మీకు రావాలనుకుంటే ఎక్కువ రోజులు వాడుకోవాలి. ఓకే. ఎక్కువ రోజులు వాడుకున్నప్పుడే మీకు బెనిఫిట్స్ వస్తూ ఉంటాయి. సో తక్కువ రోజులు వాడుకునే బెనిఫిట్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఓకేనా. సో ఇంకా మీకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలి, మొత్తం కంట్రోల్ అవ్వాలంటే మీరు వాడుకున్న మొట్టమొదటి నుంచే మీకు రిజల్ట్స్ అనేది వస్తూ ఉంటాయి. ఓకే. చూసారు కదా, షైనింగ్ కూడా హెవీ షైనింగ్ వస్తూ ఉంటుంది. హెయిర్ హెవీ షైనింగ్ వచ్చింది, మంచి స్మూత్ వచ్చింది. ఓకే. వాష్ చేసుకోండి. ఓకేనా. సో ఎవరైనా గోరువెచ్చని వాటర్ కానీ లేదా కూల్ వాటర్ కానీ ఉపయోగించుకోండి. బాగా హాట్ వాటర్ వద్దు. హాట్ వాటర్ ఉపయోగించడం వల్ల మీకు కొత్త హెయిర్స్ రావు, అలాగే ఉన్న హెయిర్స్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి. అలా స్టార్టింగ్ అలా పోసేసుకోండి. ఒకే ప్రోడక్ట్ని ఒకే మనిషిని ఎన్నిసార్లు మీకు చూపించడానికి మెయిన్ నమ్మకం ఏంటంటే ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు అని ఒక క్లారిఫికేషన్ కావాలి కదా ఎవరికైనా. అందుకు ఓకే, ఇందులో రిజల్ట్స్ ఉన్నాయా లేవా అని మీకు చూపించాలంటే 0 హెయిర్ ఫాల్. ఓకే, మీకు హెయిర్ వాష్ చేసిన ప్రతిసారి 0 హెయిర్ ఫాల్ చూపిస్తున్నామంటే 0 హెయిర్ ఫాల్. ఓకేనా. సో ఇందులో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా రిజల్ట్స్ లేకపోయినా అసలు ఇన్ని డెమో వీడియోస్ అనేది నడపలేము. ఓకేనా. నడుపుతా ఉన్నా కూడా పర్సన్ సహకరించరు. ఓకేనా. సో బయట వాళ్ళు కూడా ప్రమోషన్ చేయాలంటే చేతుల్లో బాటిల్ పట్టుకుని గాల్లో జుట్టు లేకపోతే నోటితో గొప్పగా మాట్లాడాలంటే ఎవరైనా మాట్లాడతారు, కానీ ప్రోడక్ట్ వాడుతూ ఉపయోగించి డెమో చేయండి అంటే ఎవరు చేయరు. నీకు నీ డబ్బులకి పెద్ద నమస్కారము, మా జుట్టు మాకే ఇంపార్టెంట్ అని అనుకుని ఎవరు డెమో చేయరు.
ఓకే, ఇక్కడ మీరు ఒక మంచి ఫార్ములా చేశారు. ఓకేనా, చేపల రుద్దటాలు గట్టి పిగినట్టు ఏం అవసరం లేదు, మీ తల వరకు వస్తే చాలు. ఓకే, ఓకే, రెండో వాష్ కార్డ్ అయిపోయిన వెంటనే వాటర్ పోసేసుకోవచ్చు మీరు. ఓకే, చూసుకోవచ్చు, 0 ఎక్కువ చూపిస్తున్నాను. ఓకేనా, స్నానానికి వాటర్ ఎక్కువగా ఉపయోగించండి. ఓకే, సో ఎంత ఎక్కువ వస్తే అంత మంచిది. ఓకే, ఓకే, మా ఛానల్ యొక్క కాన్సెప్ట్ తెలుసు కదా. ఒక ప్రోడక్ట్ ఎలా వర్క్ అవుతుంది, అందులో రిజల్ట్స్ ఉన్నాయా లేవా, సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా లేవా అని మీకు నేను నిరూపించి చూపించడం. ఓకేనా, సో ఇక్కడ చిన్న లాజిక్ ఉంది. ఇక్కడ రిజల్ట్స్ లేకపోయినా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా ఈ కెమెరా పర్ఫార్మెన్స్ అనేది ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా మా ఫ్యామిలీ పర్సన్స్ అనేది కెమెరాలో ఉన్న చూపించం. ఓకే, సో మనకు నచ్చిన ప్రాసెస్ అయినా, మనకు నచ్చిన ఫుడ్ అయినా, మనకు నచ్చిన వస్తువు అయినా మనం ఉపయోగిస్తాం. ఒకవేళ డౌట్ కొంటే ఏం చేస్తాం, వాటి జోలికి మనం వెళ్ళాం. ఓకేనా, సో ఇప్పుడు వరకు మీరు చాలా హెయిర్ ప్రొడక్ట్స్ వాడే ఉంటారు, ఇండియాలో చాలా ప్రొడక్ట్స్ వాడి ఉంటారు. ఓకే, సో ఎవరు కూడా ఒక ప్రోడక్ట్ ఎలా వర్క్ అవుతుంది అనే ఎవ్రీ స్టెప్ రిజల్ట్స్ అనేది మీకు ఎవరు చూపించుంటారు. ఓకే, సో మా యొక్క కాన్సెప్ట్ ఏమిటంటే ఒక ప్రోడక్ట్ కొంచెం వర్క్ అయినప్పుడు అందులో రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అని మీకు చూపించడం, ఇందులో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా లేవా అని మీకు మేము నిరూపించడం. ఓకే, ఈరోజు 160 వీడియోస్ మేము చేసామంటే ఇందులో రిజల్ట్స్ ఉంటాయని మేము చేయగలం, రిజల్ట్స్ లేకపోతే మేము చేయలేం.
అలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నది 2 వాష్లుగా ప్లాన్ చేసుకోండి. ఓకేనా? ఆ ఉన్నది 2 వాష్లుగా, ఫస్ట్ వాష్ సగము, 2వ వాష్ సగం అన్నట్టుగా మీరే ప్లాన్ చేసుకోవాలి. ఓకే. కొంతమంది మిగిలిపోయింది, లేదంటే కొంతమంది మిగిలిపోతుంది సార్ పడేసి అలా అంటారు. ఓకేనా? పడేయద్దు. మీరు ఉన్నది 2 వాష్లుగా ఉంది కాబట్టి 2 వాష్లుగా సగం ఫస్ట్ వాష్కి ఉపయోగించండి, ఇంకా రిమైనింగ్ సెకండ్ వాష్కి పోసేసుకోండి మిగిల్చకుండా.